ఆయన ఇప్పుడు ఒక పద్యం మంచి పద్యం చెప్తాను బాగా ఏనండి. నా పేరు కృపాకర్ రెడ్డి. ధనదుడు సగుడయ్యుండి వినయంగ శివుడు భిక్షమెత్తుగవలసెన్ తన వారికి ఎంత కలిగిన తన భాగ్యమే తన సొమ్ము సద్యము సుమతి అని ఆయన. ఆపదలో కానీ దేంట్లో కానీ ఎవడు సహాయం చేయలేడు. ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు ఏడున్నారంటే జరగదు నాయన. మీకు ఉండాలంటే ఆ సమయానికి ఉండాలి, అన్నీ ఉండాలా. నీకు ఓడి ఇస్తాడు వీడు ఇస్తాడు కూడా జరగదు నాయన. ఆపద కూడా ఇలేడు వాడు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడు. దేనికి రా ఎక్కడ రాని అడిగి 24 అడిగి వాడు ఇచ్చేటప్పుడు టైం అయిపోద్ది. నీ సొంతంగా నువ్వు చేసుకొని నీ చోబీలో ఉంటే ఎవడికైనా దానం చేయొచ్చు. కానీ ఈ పద్యంలో బ్రహ్మాండం చెప్పాడు. ఎవడిని ఆశపడపడలేదు, ఎవడిని ఉండబడలేదు కూడా. ధనదుడు సగుడయ్యి ఉండి వినయంగా శివుడు భిక్షం ఎత్తుకోవాలి. కుబేరుడు కాడు ఉంటేనే శివుడు భిక్షం ఎత్తాడు ఆయన. కుబేరుడు మహానుభావుడు ధనవంతుడు అయినా కూడా ఇవ్వలేదు. శివుడికి కూడా భిక్షం పెట్టలేదు. మీరు భిక్షం ఆట ఆడుకొని బతికినాడు ఆయన. శివుడు కూడా మీరు కూడా ఎవరు ఈరు మీకు ఎవరు అనవసరంగా మీకు నాకు ఆ మాటలు చెప్పొద్దు. ఈ పద్యాన్ని బాగా చదువుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవడు సహాయం చేయడు, ఆపదలు కూడా సహాయం చేయడు. ఎవడు నీకు డబ్బులు కూడా ఎవడు ఇవ్వాలన్నా అన్నదమ్ములు ఎవరు ఇవ్వలేరు. ఎందువల్ల అంటే నీకు ఎందుకురా ఎక్కడరా ఖర్చు పెట్టేస్తారు నీ పిల్లకాయలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి చెప్తారు. జాగ్రత్తగా బతుకుదురు కాక ఈ పద్యాన్ని గుర్తుకొని.